ఏబు న్యూస్కి స్వాగతం తెలియజేస్తూ ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో ఉన్నాం. ఆనందన్న గారి నివాసంలో ఆనందన్న గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా పరిగి మండలంలో కొనసాగుతున్నాడు. వారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే, నా పేరు ఆనందం, పరిగి మండల్ వైస్ ప్రెసిడెంట్. అన్న, ముందుగా మీ గురించి తెలుసుకునే ముందు మీ కుటుంబ నేపథ్యం గురించి తెలపండి అన్న మాతో. అయితే మేము ఇద్దరం అన్నదమ్ములం, చంద్రయ్య, ఆనందం. మా నాయన లాలయ్య, అమ్మ చంద్రమ్మ. అన్న, మీరు రాజకీయంలో కొనసాగుతున్నారు కదా, మీ కుటుంబం తరాల నుంచి కూడా రాజకీయంలో ఉందా? అవును, తరాల నుంచి రాజకీయంలోనే ఉన్నాము. ఇప్పుడు కాదు, కమతం రామరెడ్డి 1998 నుంచి మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నాం. ప్రస్తుతం మీరు వృత్తిరీత్యా రాజకీయం ఒకటే చేస్తున్నారా? దానితో పాటు ఇంకేమైనా బిజినెస్ ఉందా మీకు? అయితే మాకు బిజినెస్ పరంగా టెంట్ హౌస్ ఉంది, డ్రైవింగ్ స్కూల్ ఉంది, బ్యాంక్ స్టోర్ ఉంది. అవి నడిపించుకుంటూ పొలిటికల్లో కూడా పనిచేస్తాం. మీకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం ఉందన్న? అయితే కాంగ్రెస్ పార్టీకి రామ్మోహన్ రెడ్డి మాకు దగ్గర సంబంధం ఉంది. అయితే మేము కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నాం, రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో. అయితే రామ్మోహన్ రెడ్డి పరిగి 2006లో వచ్చిండు. రామ్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మేము రామ్మోహన్ రెడ్డి ఎంబడే పనిచేస్తున్నాం. అంటే అంతకుముందు కూడా రామరెడ్డి పీరియడ్లో మేము వారి ఎంబడి కూడా పనిచేసామని ఒక మాట చెప్తారు. ఇది ఎంతవరకు వస్తామని? రామరెడ్డి పీరియడ్ నుంచి కూడా పనిచేస్తున్నాం. రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పుడు అప్పుడు అన్న చంద్రయ్య, అప్పుడు ఆయన కూడా రామరెడ్డి అంటేనే ఉన్నాడు. గ్రామ పంచాయతీ డిప్యూటీ సర్పంచ్గా పనిచేసిండు. తర్వాత మా అమ్మ చంద్రమ్మ ఎంపీటీసీ కూడా చేసింది. అయితే రామరెడ్డి తర్వాత రామ్మోహన్ రెడ్డి వచ్చిండు. రామ్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రామ్మోహన్ రెడ్డి వెంబడి ఉన్నాం 2006 నుంచి. ఇప్పుడు కూడా రామ్మోహన్ రెడ్డి వెంబడే పనిచేస్తున్నాం. ఓకే అన్న, సంతోషం. పరిగి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురామ్ రెడ్డి గారు, అదేవిధంగా పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డి అన్నగారు, వారికి మీకు ఎటువంటి సంబంధం ఉందన్న? మంచి సంబంధం ఉంది ఆనందంకు మీకు అన్నట్లు కూడా విన్నాం. ఎటువంటి సంబంధం ఉంది? అయితే పరశురామ్ రెడ్డికి నాకు 2018 నుంచి మాకు పరిగి మండల్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు. అప్పటి నుండి పరశురామ్ రెడ్డి, తౌరే నాయక్, మేము విలేజ్లలో తిరిగి విలేజ్ కమిటీలు వేస్తూ, అధికారంలో లేనప్పుడు కూడా విలేజ్లలో తిరిగి విలేజ్ కమిటీలు వేస్తే ఏమున్నది కాంగ్రెస్ పార్టీ, అది వచ్చేది కాదు పోయేది కాదు, మీరు ఏం తిప్పలు పడుతున్నారు అని చెప్పి హేళన కూడా చేసిండ్రు. ఆ హేళన చేసినా కూడా మేము విలేజ్లలో తిరిగి ఊరూరు వాడవాడ తిరిగి విలేజ్ కమిటీలు వేసి పార్టీని ముందుకు తీసుకెళ్ళాం. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ప్రజెంట్ మీకు ఇప్పుడు ఒక పదవి ఉన్నది అంటున్నారు. అది ఎటువంటి పదవి అన్న? మీరే మీ మాటలతో చెప్పండి. అయితే మాకు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మా మేడంకు శశికళ గారికి ఇచ్చిండ్రు. అయితే ఆమె పోస్టు మార్కెట్ డైరెక్టర్ కొనసాగుతుంది. ఇప్పుడు మార్కెట్ డైరెక్టర్. మీరు ఇప్పుడు అధికారంలో వచ్చినారు. స్టేట్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నది, పరిగిలో కూడా ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి గారే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. కాబట్టి మీరు వచ్చిన తర్వాత మీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేసిరండి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా నస్కల్ విలేజ్లో ఇప్పటికీ ఒక 40 లక్షల వరకు తీసుకున్నాం. సీసీ రోడ్లు, ఎన్ఆర్జీఎస్ ఒక 30 లక్షల వరకు చేయించినాం. ఎస్సీ సప్లాన్ ఒక 10 లక్షల వరకు వచ్చింది. అవి రోడ్లు కూడా వేసేసినాం. ఈ 2-3 రోజులలో కూడా రామ్మోహన్ రెడ్డి గారు వచ్చి అవి ఇనాగరేషన్ చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ సీసీ రోడ్లు కానీ ఈ మోరీలు కానీ వచ్చినాయి. అంతకుముందు సీసీ రోడ్లు లేవు, మోరీలు లేవు. అయితే మా సైడ్ అయితే ఎవరు పట్టించుకోకుండ్రి. అయితే ఇప్పుడు మొన్న 2-3 రోజుల కింద వర్క్ స్టార్ట్ అయింది, పని కూడా అయిపోయింది. ఎస్సీ సప్లాన్ 10 లక్షలు, ఎన్ఆర్జీఎస్ 10 లక్షల వరకు. ఇప్పుడు సారు ఈ 2-3 రోజుల్లో వచ్చి ఇనాగరేషన్ కూడా చేస్తారు. మా వాడలో అభివృద్ధి జరిగింది. చివరగా మీరు నమ్ముకున్న జనాల కోసం మీరు ఇచ్చే మెసేజ్, సందేశం ఏందన్న? అయితే చివరగా జనాల కోసం మేము ఇచ్చేది, మేము జనాల కోసం పాటుపడి వాళ్లకు ఏదైనా కష్టాలు ఏమైనా వచ్చినా, పెన్షన్లు లేవు అవి లేవు అంటే, రేషన్ కార్డులు లేవంటే సార్ దృష్టికి తీసుకుపోయి వాళ్ళకు పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ చేపించే బాధ్యత మాది. మొన్న కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినప్పుడు మీ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎంత మెజారిటీ ఇచ్చిరని? అయితే మొన్న జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి 307 మెజారిటీ ఇచ్చినాం.
అయితే ఇంతకు ముందు మెజార్టీ రాకుండే మా తాన నస్కల్ల. అయితే ఈ 2023 ఎలక్షన్ల కష్టపడి పనిచేసి రామ్మోహన్ రెడ్డికి 305 మెజార్టీ ఇచ్చినాము. ఇంతకుముందు 500-600 మైనస్ ఉంటుండే కాంగ్రెస్కు, ఇప్పుడు 307 మెజార్టీ ఇచ్చినాం. మొన్ననే ఇది నస్కల్ గ్రామం మున్సిపల్లోకి వెళ్ళిపోయింది. ఒకవేళ అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తే కౌన్సిలర్గా మీరు పోటీ చేయాలనుకుంటున్నారా? అయితే రామ్మోహన్ రెడ్డి, పరశురామ్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళు అధిష్టానం ఎట్లా చెప్తే అట్లా, వాళ్ళు ఎవరికి ఇస్తే వాళ్ళకి పని చేస్తాం, మాకు ఇస్తే మేము కూడా నిలబడి పోటీ చేస్తాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే నస్కల్ గ్రామంలో ఆనందమన్న గారు ఏం చెప్తా ఉన్నారంటే, మేము నిరంతరం కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేశాం. ఇప్పుడు ఒకవేళ భవిష్యత్తులో మాకు ఒకవేళ కౌన్సిలర్ టికెట్ ఇస్తే మేము పోటీ చేస్తాం, లేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరి టికెట్ ఇచ్చినా మేము వారికి మద్దతు చేస్తామనే మాట అయితే చెప్తా ఉన్నారు. ధన్యవాదాలు.